తనను నిత్యం కొలిచే భక్తులను కాపాడుకుంటున్న ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఆషాఢం వచ్చిందంటే చాలు భక్తులందరూ కూడా తమ ఇంటి ఆడబిడ్డకు బోనాలను సమర్పించి ఒడి బియ్యాన్ని సమర్పించి సారెను పంపి ఆ అమ్మవారికి నెల రోజుల తర్వాత తిరిగి ఆ అత్తగారింటికి పంపుతూ ఉంటారు. ఆ తల్లికి తమ ఇంటి ఆడబిడ్డగా కొలుచుకునే సంస్కృతి మన భక్తులందరిలో కూడా కలదు. అలాంటి తల్లికి అమ్మవారి కళ్యాణోత్సవంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తరిస్తూ ఉంటారు. లోకాలను పాలించే ఆ తల్లి కొలువైన క్షేత్రమే ఇక్కడి బల్కంపేట ఎల్లమ్మ. ఇక్కడ ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి పోచమ్మతో పాటుగా కొలువై తనను నిత్యం కొలిచే భక్తులు కాపాడుకుంటూ ఉన్న పుణ్యాన్ని. అలాంటి ఆ అమ్మవారికి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భక్తజనులందరూ కూడా ఆ తల్లికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. నిత్యం తనను నమ్ముకునే భక్తులను కాపాడే ఆ తల్లిని దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఆలయానికి తరలివచ్చి గర్భాలయంలో కొలువై ఉన్న ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు.